అయితే ఈ 3 రోజుల మీటింగ్స్లో చాలా అద్భుత కార్యాలు జరిగింది. కుమారరాజు గారు చాలా స్వస్థత వరము కలిగినటువంటి వ్యక్తి అండి ఆయన. అయితే మేము ఇందాక కూడా మా లోలు నుంచి బయలుదేరినప్పుడు విపరీతమైన వర్షం వస్తుంది లోలుగులో. కుమారరాజు గారికి మేము ఫోన్ చేసినప్పుడు మీరు వర్షం గురించి ఆలోచించకండి, మీరు ఇక్కడికి వచ్చేయండి, వర్షం ఆగిపోద్దని చెప్పారు. అయితే మేము ఈ పక్కన ఈ ఊరు ఉంది కదండి, బుడుమూరు దాటిన తర్వాత అక్కడ వర్షం అనేది మాకు కనపడలేదండి. నిజంగా మిరాకిల్ అండి. ఈ చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో వర్షం పడుతుంది, కానీ ఈ ప్రదేశంలో మరి కుమారరాజు గారు భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు కనుక ఇంత అద్భుతంగా అత్యద్భుతంగా ఈ కార్యక్రమాలు 3 రోజులు జరిగినాయి అంటే నిజంగా దేవుని యొక్క కృప మరి కుమారరాజు గారి మీద ఎంతో కుమ్మరించి ఉందని మేము నమ్ముతున్నాం. మరి ఇప్పుడు చాలామంది ప్రయత్నించుకున్నారు. ఆ ప్రయత్నించుకున్న వారిలో నేను ఒకడిని. చాలా అద్భుతమైనటువంటి నాకు ఆశ్చర్యకరమైనటువంటి కార్యం నాకు జరిగింది. ఆ కార్యం ఏంటంటే నాకు విపరీతమైనటువంటి మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉన్నాయండి. అయినా ప్రేయర్ చేసిన తర్వాత నాకు చాలా రిలీఫ్గా ఉంది. రియల్ వెరీ హ్యాపీ. నిజంగా ఇటువంటి దైవజనులు మరి అన్ని చోట్ల ఉండి ప్రజల్ని ఎంతో కాపాడాలని దేవుని యొక్క నామాన్ని అడుగుతున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు జేడీ రాజండి, లోనుగు పాలు. థ్యాంక్ యూ సార్.